హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో మనకి 5000 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 19th May 2026. ప్లస్ ఇంకా లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఏంటంటే మనకి 8th June 2026 దాకా టైం అయితే ఉంది. ప్లస్ టోటల్గా అయితే మనకి 5000 సీట్స్ వరకు ఉన్నాయి. జాబ్స్ కాదనమాట, ఇవి ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని సీట్స్ అంటారు, జాబ్స్ కాదు. మన 5000 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. చూసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఒక 188 దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా తెలంగాణ స్టేట్లో కూడాను దాదాపుగా మనకి 83 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు, ఉర్దూ అనమాట, ఆంధ్ర తెలంగాణకు సంబంధించి. సో మీరు ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక ఏజ్ వచ్చేసరికి మనకి 20 to 28 years అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st May 2026కి. ఇంకా చూసుకుంటే మనకి యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మనకి యాజ్ యూజువల్గా అవైలబుల్ అయితే అవుతాయి అనమాట. అయితే మీరు ఏంటంటే న్యాప్స్లో తప్పనిసరిగా అయితే ఎన్రోల్ చేసుకొని అక్కడ 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిసిప్లిన్లో కనుక మీరు డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది అనమాట. ఈ యొక్క డేట్కి 1st May 2026కి. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్స్ SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD క్యాండిడేట్స్కి 10 years. ఇవన్నీ యాజ్ యూజువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా చూసుకుంటే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకి న్యాప్స్, నాట్స్ రెండు కూడా ఇచ్చారనమాట. రెండిట్లో కూడా మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుని ఎన్రోల్మెంట్ చేసుకుని 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ నాట్స్ ఇచ్చారు లింక్ అనమాట, అలాగే న్యాప్స్ కూడా ఇచ్చారు. రెండిట్లో కూడా మీరు ఏంటంటే 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ప్లస్ మనమైతే గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది అనమాట, నాట్స్ 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసమే. దీంట్లో అయితే మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే న్యాప్స్ గురించి కూడా మనం ఒక వీడియో అయితే చేసామన్నమాట. అది చూసుకుని మీరు ఈజీగా అయితే మీరు దానిని ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంక మనకి 4 subjects మీద 100 questions, 100 marks, 60 minutes అంటే ఒక 1 hour టైం అనమాట. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి హిందీ, అలాగే ఇంగ్లీష్లో పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి జనరల్ అలాగే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఏదైతే ఉందో 25 questions, 25 marks. అలాగే క్వాంటిటేటివ్ అలాగే రీజనింగ్ యాప్టిట్యూడ్లో కూడాను 25 అనమాట. ఇంకా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఒక 25 questions, 25 marks. అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా 25 questions, 25 marks అనమాట. ఈ విధంగా ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదనమాట. నో నెగిటివ్ మార్క్సింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. మీరు తప్పు ఆన్సర్ పెట్టినా కూడాను ఎటువంటి మార్క్స్ అనేది మీకు అంటే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి స్టేట్ అలాగే లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారన్నమాట. రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉండాలి. 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీరు సపోజ్ మనకి తెలుగు లేదంటే ఉర్దూ అని ఒక సబ్జెక్ట్కి మనం చదువుకొని అయితే ఉండాలి. దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. సో మీరు ఏ స్టేట్కైనా అప్లై అయితే చేయొచ్చు. అయితే ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలన్నమాట. 10th లేదంటే ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా మీరు చదువుకొని అయితే ఉండాలి. లేకపోతే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. అలాగే మీకు తర్వాత ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ ఇది కూడా చేయటం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. అప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసి మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఒక 1 year పాటు నెలకి 15,000 rupees వరకు కూడా మీకు ఆ యొక్క స్టైపెండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీకు లాస్ట్లో అయితే ఇస్తారు. ప్లస్ దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఒక ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, కలెక్ట్ చేయడం జరుగుతుంది. SC ST వాళ్ళకి సంబంధించి ఒక 200 rupees అయితే పే చేయాలి. అలాగే PWD క్యాండిడేట్స్ కూడా 200 అనమాట. ఇంకా కూడాను చూసుకుంటే మనకి జనరల్, EWS అలాగే ఈ యొక్క OBC మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక 800 rupees అనమాట. ఇంకా జనరల్, EWS, OBCలో వచ్చేసరికి మన ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 600 rupees వరకు మనం ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకా ఆ యొక్క స్టేట్లో మీకు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, లొకేషన్కి సంబంధించి కూడా సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట, బ్రాంచెస్ వీళ్ళకి. అక్కడైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి ఇలా అన్ని వరుసగా ఉన్నాయన్నమాట.
చిత్తూరు, గుంటూరు, ఏలూరు, కాకినాడ అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. అక్కడైతే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క డిస్టిక్లో కూడాను మళ్ళీ లొకేషన్ అయితే ఉన్నదన్నమాట, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ తీసుకుంటే కూడాను ఇక్కడ మన ఆదిలాబాదు, అలాగే కొత్తగూడెం అన్నీ ఉన్నాయి, వరుసగా చూసుకోవచ్చు. దాంట్లో కూడాను పర్టికులర్గా ఆ యొక్క లొకేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి దాదాపుగా చాలా సిటీస్లో మనకి ఈ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. అక్కడైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరైతే దాన్ని చూస్ చేసుకునే అవకాశం కూడా మీకు ఇస్తారు. తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ 2 లింక్స్ అయితే ఇచ్చారనమాట. నాట్స్, నాప్స్ రెండిట్లో కూడా అప్లై అయితే చేయాలి మనం. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. క్యాండిడేట్స్ షుడ్ మ్యాండేటరీలీ ఫస్ట్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఇన్ ఇఫ్ ఎలిజిబుల్ ఇన్ ద అప్రెంటిస్షిప్ పోర్టల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నాట్స్ అలాగే ఇక లింక్ ఇచ్చారు. అలాగే నాట్స్ అన్నారనమాట, అండ్ నాప్స్ అన్నారు కాబట్టి ఏదో ఒక దాంట్లో కాదు, రెండిట్లో కూడా నాప్స్ అండ్ నాట్స్లో మీరు రిజిస్టర్ అయ్యి అప్లై అయితే చేయాలి తప్పనిసరిగా. దానికోసం ఏంటంటే కింద మనకి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. వాటిలో ముందు రిజిస్టర్ చేసుకునే దానికి నాట్స్లో, నాప్స్లో ఏంటంటే కలర్ స్కాన్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజెస్. ఇంకా కూడా స్కాన్ కాపీ ఆఫ్ పాన్ కార్డు, అలాగే పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి మీకు, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉండాలన్నమాట. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అన్నీ కూడా కలర్ అని ఇచ్చారు క్లియర్గా. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనమాట. దాంతోపాటు బ్యాంక్కి సంబంధించినటువంటి సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్, అలాగే చెక్ లీఫ్ కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట మీకు ఆ యొక్క స్టైఫండ్ ఇచ్చే దానికోసం అనమాట. తర్వాత సిగ్నేచర్ కూడాను, అప్పుడు దానికి సంబంధించినటువంటి సైజెస్ కూడా ఉన్నాయి జేపీజీలో, అలాగే పీడిఎఫ్లో. వాటి ప్రకారం మనం అప్లోడ్ చేసుకొని 100% ప్రొఫైల్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. దాంట్లో స్కిల్ ఇండియాకి సంబంధించి నాప్స్ పోర్టల్ అనమాట. ఇక్కడికి వచ్చేస్తే మనకి క్యాండిడేట్ అని ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలి. ఇక్కడ లాగిన్ అనమాట, ఈమెయిల్ ఐడి క్యాప్చా ఇచ్చి సబ్మిట్ అంటే మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ కనుక వెరిఫై చేసేస్తే మీకు లాగిన్ అయితే అయిపోతారనమాట. మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అనాలి. ఇక్కడ మొదట రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ లాగిన్ అయితే ఇలాగ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఏంటంటే మన ప్రొఫైల్ అని వస్తుంది. ఇప్పుడు ప్రొఫైల్ ఇక్కడ ఏంటంటే మనం ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తప్పనిసరిగా, అలాగే ప్రొఫైల్ డీటెయిల్స్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ కేవైసీ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేస్తే 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలన్నమాట. 100% అనేది ఇక్కడ చూపిస్తుంది, చూసుకోవచ్చు అనమాట. 100% ప్రొఫైల్ కంపల్సరీగా మీరు కంప్లీట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మై ఆపర్చునిటీస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయాలి. చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. చేయాలి, స్లోగా ఉంటుంది, నెమ్మదిగా సెర్చ్ చేసుకొని మనకి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ యొక్క లిస్ట్ అయితే చేస్తుంది. మనకి ఇలా వస్తుందన్నమాట. మీరు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్లస్ మీరు తీసుకుంటే కనుక బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.0 అని ఇచ్చారనమాట. ఆ యొక్క పోస్ట్ పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా, పోస్టెడ్ ఈరోజు అనమాట 19 మే 2026. ఇంకా కూడా మనకి 12 months అంటే 1 year అప్రెంటిస్షిప్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మన వ్యూ డీటెయిల్స్ అనేది దీని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనం క్లిక్ చేసామన్నమాట. 5,000 వేకెన్సీస్ చెప్పేసి చూపిస్తున్నారు. 15,000 వరకు మనకి స్టైఫండ్ అయితే ఇస్తారు. మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఇంకా కూడాను మనకి పోస్టెడ్ ఈరోజే 19 మే. అలాగే మన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ అన్నారు కాదనమాట, డిగ్రీ అనేది కంపల్సరీగా పాస్ అయితే అవ్వాలి మనం. దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై అనే బటన్ దీని మీద క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట, బోత్ ఆర్ సేమ్. ఇదైతే మనకి నాట్స్ లాగిన్ అనమాట. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది, ఈ లాగిన్ తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇక్కడ మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత అయితే ఇక్కడ మనకి లాగిన్ అని ఉందన్నమాట. ఒకవేళ కనుక మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గొట్ పాస్వర్డ్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ లాగిన్ అయిన తర్వాత కిందకి రావాలన్నమాట. అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీస్ అని ఉంటుంది అనమాట. సో అక్కడైతే సెర్చ్ అని ఉంటుంది అనమాట, ఇటు సైడ్ రైట్ సైడ్. అక్కడ ఏం చేయాలంటే మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కొంచెం టైప్ చేస్తే సరిపోతుంది. అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది అనమాట, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు నాప్స్లో
రిజిస్టర్ చేసుకోవటం. సెకండ్ ఏంటంటే లాగిన్ అయిపోయి ఆ యొక్క న్యాప్స్లో ఇప్పుడు చూపించినట్టుగా అప్లై చేయటం. థర్డ్ స్టెప్ ఏంటంటే మీకు ఒక info@bfsissc.com నుంచి ఒక ఈమెయిల్ ఐడి ఆ యొక్క ఈమెయిల్ ఐడి నుంచి మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫామ్ అని చెప్పేసి ఒక లింక్ అయితే పంపిస్తారనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఏంటంటే దాంట్లో ఏంటంటే చాయిస్ ఆఫ్ లొకేషన్, మీరు ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కడ ఏ లొకేషన్లో అయితే ఆ యొక్క మీరు యొక్క ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు అవన్నీ కూడా చూజ్ చేసుకోవాలన్నమాట. చూజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీ ఇవన్నీ అడుగుతుంది. అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరైతే ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఏంటంటే మనకి లాస్ట్ స్టెప్ అనమాట ఇక్కడ.